మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారానికి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు హనుమంత వాహనంపై విశేషంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్నారు. హనుమంత వాహన ఉత్సవ విశిష్టత ఏమిటంటే భక్తి తత్వాన్ని ప్రపంచానికి అందించిన భక్తాగ్రేశ్వరుడు హనుమంతుడు. అందువల్లనే స్వామివారు హనుమంతుని వాహనంగా ఎంచుకున్నారు. హనుమ అంటే బుద్ధి, బుద్ధి ప్రదాత. నవ వ్యాకరణ పండితుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారు భక్తులందరిలోకి భక్తాగ్రేసరుడు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజస్కంధాలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అధిరోహించిన ఉత్సవాన్ని తిలకించి సేవించిన వారందరికీ సద్బుద్ధిని, అభయాన్ని ప్రసాదిస్తారు. ప్రతి ఒక్కరికి బుద్ధిబలం, యశస్సు లభిస్తాయి. తమ భక్తుల కోసమే స్వామి ఉంటాడనే అభయాన్ని, అనుభూతిని కలిగిస్తాడు. విన్నారు కదా హనుమంతుని వాహన ఉత్సవ ప్రత్యేకతలు. హనుమంత వాహన ఉత్సవానికి కైంకర్య పనులుగా పెదపాలెం వాస్తవ్యులు వాసిరెడ్డి మల్లేశ్వరరావు, రాజేష్ వ్యవహరిస్తున్నారు. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ నేతృత్వంలో దేవస్థానం సిబ్బంది ఉత్సవాన్ని పర్యవేక్షించగా, దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు నమో నారసింహాయ అంటూ భక్తి పారవస్యంతో ప్రార్థించారు. ఉత్సవ వేడుకల్లో దేవతామూర్తుల వేషధారణలు, డప్పు వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. భక్తుల కాలక్షేపం కోసం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామిని స్మరణ చేసినంత మాత్రం చేతనే ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు. అటువంటి యొక్క దాస్యత్వాన్ని, భక్తితత్వాన్ని పెంపొందించడానికి మనకి స్వామిని చూసినంత మాత్రం చేతనే అనేక సుఖాలు కలగడానికి, విజయాలు కలగడానికి వాహనంపై ఉన్నటువంటి స్వామి మాత్రం చేతనే మనకి కలుగుతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్ల ఆంజనేయ వాహనంపై ఉన్నటువంటి స్వామిని మనందరం కూడా చూసి మనకి కావలసినటువంటి మనలో ఉన్నటువంటి భయాలను తొలగించుకొని మనకి ఎంతో మంచి బుద్ధిని కలగాలి అని, అలాగే మంచి వర్ధస్సు కలగాలి అని, స్వామి మీద మంచి దయ భక్తులు కలగాలి అని మనందరం కూడా ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేద్దాం. అలా జరిగేటువంటి ఉత్సవం చాలా అంతరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలలో రెండవదైనటువంటి ఉత్సవంగా ఈ రోజున స్వామివారికి అత్యంత కోలాహలంగా మంగళవాద్యాలతో అనేక రకాలైనటువంటి వేషధారణలతో ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్సవం చేసినటువంటి వారు కైంకర్యపరులుగా వాసిరెడ్డి మల్లేశ్వరరావు వారు, హనుమానం వారు కైంకర్యపరులుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా కార్యనిర్వహణాధికారి మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో అనేక రకాలైనటువంటి విశేషముల చేత, పుష్పముల అలంకారముల చేత హనుమంత వాహనం పెట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు విపులంగా వివరించారు. అంజనానందనం బేరం జానకే శోక వినాశనం సపేష మోక్షహంతారం వందే లంకా భయంకరం అతులిత బలధామం సన్న శైలాది శిఖరం శ్రీరామధూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. ఈ రోజున మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారు రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేతుడై స్వామి హనుమంతుని వాహనం పైన మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ హనుమంతుడు అనే అతను భక్తికి, అదేవిధంగా జ్ఞానానికి చిహ్నకారకుడుగా ఉంటారు స్వామి. ఆ స్వామిని మనం ప్రతినిత్యంగా కొలిచినట్లయితే మనకి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తారు. అదేవిధంగా భక్తి మార్గాన్ని కూడా మనకి ఎంతో పెంపొందించి ఆ యొక్క స్వామి కృపా కటాక్షాలు ఏ విధంగా కలుగుతాయో కూడా మనకి తెలియపరిచిన స్వామి ఆంజనేయ స్వామి వారు. ఇటువంటి వాహనం మీద ఈ రోజున హనుమంత వాహనం పైన స్వామివారు దర్శన భాగ్యాన్ని కల్పించడం వల్ల మన అందరికీ కూడా
మన కుటుంబంలో నుండి మన చదువుకున్న పిల్లలకు కానీ అదేవిధంగా మనకి ఎటువంటి జ్ఞాపక శక్తి తక్కువైనా వాటన్నిటికి కూడా స్వామి యొక్క దర్శన భాగ్య హనుమంత వాహనం మీద స్వామిని దర్శనం చేసుకుంటే వాటన్నిటి నుండి కూడా మనము పెంపొందుతామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అదే కాకుండా మన మంగళాద్రి క్షేత్రానికి పాలకుడుగా స్వామివారు ఆంజనేయ స్వామి మన క్షేత్రానికి 4 పక్కలుగా క్షేత్ర పాలకులుగా ఉన్నారు స్వామి. త్రేతాయుగంలో రామావతారం ఎత్తిన తర్వాత స్వామి ఈ అరణ్యవాసం చేసి తిరిగి అంతా అయిపోయిన తర్వాత అయోధ్య నగరానికి వెళ్తున్నప్పుడు స్వామివారు ఇక్కడ మన ఎగువసనటువంటి ఆ పానకాల నరసింహస్వామి దర్శన భాగ్యం అర్చన చేసిన తర్వాత ఈ హనుమంతునికి స్వామివారికి ఇక్కడ రామ దర్శనం కలిగిందంట మన మంగళాద్రి క్షేత్రంలో. స్వామి నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి స్వామివారిని ఈ యొక్క హనుమంతుడు అడిగితే స్వామివారు ఆజ్ఞాపించారు, నాయన ఇది మంగళాద్రి క్షేత్రం, ఇక్కడ స్వామివారు నేను నరసింహ రూపంలో ఇక్కడ కృతయుగంలో ఉద్భవించి ఉన్నాను, ఇక్కడ నుండి ప్రజలందరికీ కూడా నువ్వు ఎల్లవేళ్ళ కాపాడుతూ వాళ్ళందరికీ కూడా ఎటువంటి రోగ బాధలు కానీ శత్రు బాధలు కానీ లేకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఈ యొక్క మంగళాద్రి క్షేత్రాన్ని పరిపాలిస్తున్నామని చెప్పి మళ్ళీ నేను తిరిగి వస్తాను అప్పుడు నిన్ను తీసుకొని నేను వెళ్తానని చెప్పటం, ఆ యొక్క రాముల స్వామివారి యొక్క ఆజ్ఞత శిరసావించి స్వామివారి ఇక్కడ మన మంగళాద్రి క్షేత్రంలో నలుదిక్కులుగా ఉన్నారు. ఒకటి స్వామి కింద దిగువనటువంటి స్వామివారి యొక్క ఎదురుగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆంజనేయ స్వామివారు, అదేవిధంగా మనకి దక్షిణ భాగాన వచ్చేటువంటి మిద్దె సెంటర్లో దాసాంజనేయ స్వామివారు, అదేవిధంగా మనకి పడమర పక్క స్వామి యొక్క కళ్యాణ పుష్కరమైన పెద్ద కోనటువంటి దాసాంజనేయ స్వామివారు, అదేవిధంగా ఉత్తర పక్కన వచ్చేపాటికి మన మంగళాద్రి క్షేత్రం మంగళగిరి పర్వతం శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి స్వయంయుక్తంగా వెటువంటి ఆ యొక్క పర్వతం పైన స్వామి ఉత్తర భాగంలో ఉద్భవించి ఉన్నారు. ఇటువంటి నలుదిక్కులుగా మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి మనకి భూత ప్రేత పిశాచ గ్రహాల దోషాలు రాకుండా వాటి నుండి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామి వారిని కాపాడటం మన మంగళాద్రి క్షేత్రం వంటి మన అందరికీ కూడా మన స్వామివారు మనకి ఇచ్చినటువంటి దివ్య వరం. అటువంటి క్షేత్రంలో మనందరం కూడా ఉన్నాం. అటువంటి క్షేత్రంలో అటువంటి క్షేత్రపాలుడైనటువంటి ఆ యొక్క స్వామివారి పైన ఈ రోజున స్వామి నరసింహస్వామి వారు రామ నరసింహుడుగా లక్ష్మి రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై మనందరికీ కూడా స్వామి యొక్క అభయాన్ని ఇస్తూ మీ అందరికీ కూడా నేనున్నానని చెబుతూ అందరికీ కూడా స్వామి అభయం ఇస్తూ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమంత వాహన పైన నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని తీసుకొని స్వామి యొక్క కృపాకటాక్షాలు మీ అందరూ కూడా ప్రతినిత్యం కూడా పొందాలని చెప్పేసి మా పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం భక్తులందరికీ కూడా దివ్య మంగళాశాసన తెలియపరుస్తున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. ప్రతినిత్యం కూడా స్వామి యొక్క గ్రామోత్సవం రాత్రి 8 గంటల నుంచి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఆ సమయంలో వచ్చి ఆయా కూడల వద్ద మీరందరూ కూడా రానేరు పక్షంలో అక్కడ స్వామి దర్శన భాగ్యాన్ని జై నారసింహ, జై జై నారసింహ.